అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పాండ్య. ఈరోజు ఒక చాలా ముఖ్యమైన విషయంతో మీ ముందుకు మాట్లాడదామని వచ్చాను. మా దగ్గరికి వచ్చే చాలామంది కస్టమర్లు, మేము చేసిన పెళ్ళిళ్ళు ఆ కస్టమర్లు మా దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు. భార్య గురించి భర్త చెడుగా చెప్పడం, భర్త గురించి భార్య చెడుగా చెప్పడం, ఇలాంటి కంప్లైంట్స్ మేము మా కస్టమర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. అమ్మాయి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతుంది, అబ్బాయి ఎప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నారని మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఏమంటున్నా అంటే, ఎవరైనా కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత, పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం లాంటిది. భార్య కానీ భర్త కానీ ఒకరి గురించి ఒకరు తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. వాళ్ళ తప్పులను మీరు క్షమించాలి అని నేను అనట్లేదు, కానీ చిన్న చిన్న మనస్పార్థాలు అవి ఎక్కడైనా ఎప్పుడైనా వస్తాయి. మీరు పెళ్ళి చేసుకోకముందు మీ పేరెంట్స్తో మీకు మనస్పార్థాలు రాలేదా? చిన్న చిన్న విషయంలో మీరు అడిగినవన్నీ కొనిచ్చారా? లేదు కదా. మీరు మీ పేరెంట్స్ మీకు అన్ని విధాలుగా సహకరించారు, కానీ కొన్ని విషయాల్లో కూడా మీకు మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవచ్చు. అయితే ఇక్కడ మీ భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడితే, తనను తక్కువ చేసి మాట్లాడితే, లేదా భార్య భర్త గురించి తక్కువ చేసి మాట్లాడితే ఎవరి పరువు పోతుంది? మీ పరువు కూడా పోతుంది అని మీరే అర్థం చేసుకోవాలి. ఆ తప్పుని, ఇంత చిన్న తప్పు జరిగినా పెద్దగా చేసి చెప్పడం, దాన్ని ఏదో స్టోమిని టీకప్ అన్నట్టుగా పెద్దగా ఊహించి చెప్పడం, ఇలా చేస్తుండు అలా చేస్తుండు, ఆ అమ్మాయి ఇలా మాట వినట్లేదు అలా చెప్పడం వల్ల మీ ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ గురించే తప్పుగా బయట ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భార్య భర్త గురించి, భర్త భార్య గురించి తప్పుగా మాట్లాడవద్దు ఇతరుల ముందు. ఇది మీరు నిజంగా పాటించాలి. నెక్స్ట్, ఇక చెడు అలవాట్లు, బలహీనతలు. మీ భార్యకు ఈ చెడు అలవాటు ఉంది, లేదా మీ భర్తకు ఈ చెడు అలవాటు ఉంది అయినప్పుడు మీరు దాన్ని గురించి పెద్దగా చేసి చెప్పడం. మీ పేరెంట్స్తో, అమ్మ తాగి వస్తుండు, అమ్మ రోజు ఫోన్లో మాట్లాడుతుండు, అమ్మాయి తొందరగా లేవట్లేదు, నన్ను ఆఫీస్కి ఇలాంటి చిన్న చిన్న కారణాలు. ఇప్పుడు ఎవరు సెట్ చేసుకోవాలి? పెళ్ళైన తర్వాత మీకు మీరే సెట్ చేసుకోవాలి. మీరు మీ భార్య ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. అలా కాదు, ఇలా కాదు, అలా అని మీకు అనుకూలంగా ఏదైతే మీకు గౌరవం మీరే మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు పెళ్లి చేస్తారు, తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, అయ్యగారు మంత్రాలు చదివి పెద్ద గ్రాండ్గా పెళ్లి చేస్తారు. తర్వాత సంసారం చేసేది మీరే కదా, మీరే కలిసి ఉండేవాళ్ళు కదా. చిన్న చిన్న వాటిని మీ గురించి ఆయన గురించి మీరు మాట్లాడితే అది సరైన విషయం కాదు అనేది ఈ కాన్సెప్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఒకరి గౌరవం, ఇప్పుడు మీ భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడడం, లేదా మీ భర్త గురించి మీరు తప్పుగా, ఎవరి గౌరవం పోతుంది? బయట వాళ్ళ ముందు ఒకరినొకరు అవమానపరుచుకుంటే మీ పరువే పోతుంది కదా. ఆ విషయం మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మళ్ళీ ఇంకో విషయానికి వస్తే, రెండు కుటుంబాలు కూడా అపార్థం చేసుకుంటాయి. ఆ పిల్లవాడు ఇట్లా అంట, ఆ అమ్మాయి ఇలా అంట అని. ఎందుకు? దేవుడిచ్చిన ఒకే ఒక జీవితం. ఆ జీవితంలో పెళ్ళి అనేది చాలా పవిత్రమైనది. కలిసిమెలిసి ఉన్నాం. డబ్బుదేముందండి? డబ్బు ఏం మనం తీసుకెళ్ళలేం కదా, డబ్బును తినలేం కదా, డబ్బును పచ్చడి పెట్టుకొని బీరువాలో దాచేసుకోలేం కదా. అలానే కాదు నా ఉద్దేశం. అంటే డబ్బు అవసరం లేదా సార్ అని కాదు. భార్య భర్తలు అనే వ్యక్తులు డబ్బు కంటే మీరు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకొని, ఇది మా ఆవిడకు నచ్చట్లేదు, నేను ఇలా చేయకూడదు, ఇది మా ఆయనకు నచ్చట్లేదు, లేదా ఇది మా ఆవిడకు నచ్చట్లేదు, ఒకరి ముందు కాకుండా మీరు ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకొని ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాని ఒకరిని మనం డిక్రీజ్ చేద్దాం, డిమొరలైజ్ చేద్దాం, లేకుంటే ఇంకేదో చేద్దాం, నేనే గ్రేట్ అని అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవ్వరు కూడా కరెక్ట్ కాదండి. కాబట్టి అందరూ మిమ్మల్ని మీరు గౌరవించుకొని మీ కుటుంబ పరువు కాపాడతారని
నేను మీ డాక్టర్ పాండ్య జై భవానీ మ్యాట్రిమోనీ నుండి సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.